జగన్మాత నమో నమ. ఈరోజు ఈ వారం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ వారము మేషరాశి వారికి ప్రస్తుతం మీకు అద్భుతమైన అనుకూలమైన సమయం నడుస్తుంది. మీరు ప్రారంభించిన ప్రతి పనిలోనూ ఘన విజయం సొంతం చేసుకుంటారు. అలాగే ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అందులో సంపూర్ణ సాఫల్యం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి సాధించడంతో పాటు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలతో పాటు మానసికంగా సంతృప్తి లభిస్తుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించండి. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు విశేషమైన లాభాలు వస్తాయి. ఇంట్లో కార్యాలు జరుగుతాయి. మీ సామర్థ్యాన్ని తగ్గినట్టుగా శ్రమను కొనసాగిస్తూ అందరితో స్నేహపూర్వకంగా మెలగండి. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషాన్ని పెడుతుంది. అదృష్టాన్ని ప్రసాదించే శ్రీ లక్ష్మీదేవిని ధ్యానించండి. దీని తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారము మీకు అదృష్టకాలం నడుస్తుంది. కాబట్టి బాధ్యతలను సరైన సమయంలో పూర్తి చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. పనులను ముందుగా ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకుని నమ్మకంతో ముందుకు సాగాలి. సూర్య బుధుల సంచారం అంతా అనుకూలంగా లేదు కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి అడుగు వేయాలి. సందేహాలతో కూడిన నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి స్పష్టత వచ్చాకే పనులు ప్రారంభించండి. ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించాలి. వ్యాపారులు ఇతరుల మీద ఆధారపడకుండా తమ పనులు తామే చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కాబట్టి కొత్త అప్పులు చేయకుండా డబ్బును పొదుపుగా వాడుకోండి. సన్నిహితులతో మనస్పర్ధలు రాకుండా సున్నితమైన విషయాలు ఓర్పు వహించండి. ఈ వారము సూర్య భగవాన్ని ధ్యానం చేయడము శుభాలను సూచిస్తుంది. దీని తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారము బలమైన సంకల్పంతో పనులకు శ్రీకారం చుట్టండి. నిర్ణీత సమయములలో పనులు పూర్తి చేయడం వల్ల విజయం వరిస్తుంది. బుధుని కరుణ పూర్తిగా మీపై ఉన్నందున తెలివిగా వ్యవహరించాలి. లక్ష్యాలను చేరుకోండి. వ్యాపార రంగంలో ఉన్న వారికి విశేష లాభాలు చేకూరుతాయి. సహనంతో పనిచేసే సమస్యల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఉద్యోగులు సత్ప్రవర్తనతో ప్రశాంతంగా మెలిగితే మంచి పురోగతి ఉంటుంది. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలు పొందండి. వివాదాలకు దూరంగా ఉండాలంటే శాంతియుతంగా ముందుకు సాగాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. సాంకేతిక సమస్యలు రాకుండా ప్రక్కా ప్రణాళికతో ఉంటూ నిరంతర శ్రమతో ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. వారాంతంలో ఒక సంతోషకరమైన వార్త వింటారు. మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. దీని తదుపరి రాశి కర్కట రాశి. కర్కట రాశి వారికి ఈ వారము ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలకు ఉపక్రమించండి. ప్రారంభించిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో వదిలివేయవద్దు. ఎప్పటికీ అప్పుడు పనులు పూర్తి చేయడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం తక్షణం దక్కుతుంది. ఉద్యోగులు సానుకూల దృక్పథంతో పనిచేయడం వల్ల ఆటంకాలను అధిగమించవచ్చు. వ్యాపారులు ఏకాగ్రతతో వ్యవహరిస్తే ఎలాంటి సమస్య రాదు. ధనయోగం అద్భుతంగా ఉన్నందున ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. అయితే డబ్బును ఆచితూచి ఖర్చు చేయడం ఉత్తమము. మానసిక ఒత్తిడి దరిచేరకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మౌనం మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆప్తుల సలహాలతో గందరగోళం నుంచి బయటపడతారు. వారం మధ్యలో శుభం జరుగుతుంది. ఈ వారం నవగ్రహ శ్లోకాలను పఠించడం చాలా మంచిది, శ్రేయస్కరము. దీని తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము కీలకమైన వ్యవహారాలలో జయం మీదే. ప్రారంభించిన ప్రతి పని సత్ఫలితాలను ఇస్తుంది. మీరు ఆశించిన ఫలితాలను త్వరగా సకారం అవుతాయి. లక్ష్యం వైపు స్థిరంగా అడుగులు వేయండి. మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది.
ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారులు పూర్తి ఏకాగ్రతతో పనిచేయాలి. అజాగ్రత్తగా ఉంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలలో మోసపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితుల వల్ల కాస్త గందరగోళం ఎదురైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏమైనా సందేహాలు ఉంటే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో చర్చించి స్పష్టత తెచ్చుకోండి. మీ ధర్మమే మీకు శ్రీరామ రక్ష. నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది, శ్రేయస్కరము. దీని తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఈ వారము మీకు అత్యంత సానుకూలమైన సమయం నడుస్తుంది. అదృష్టం వరిస్తుంది. విజయాలు మీ ముంగిట ఉన్నాయి. కొద్దిపాటి శ్రమతో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కలలు ఇప్పుడు సకారం అవుతాయి. తోటివారి మద్దతు, గౌరవ మర్యాదలు దక్కుతాయి. గ్రహబలం అనుకూలంగా ఉన్నందున వ్యాపారము దినాదినాభివృద్ధి చెందుతుంది. సృజనాత్మకతో చేసే పనులు, పెట్టుబడులు సత్ఫలితాలను ఇస్తాయి. మీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. సమష్టి కృషితో పనులు సులభంగా పూర్తి అవుతాయి. ప్రశాంతమైన కుటుంబ జీవనము గడుపుతూ వారం మొదట్లో శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మి అష్టకం పఠించడం వల్ల శుభం కలుగుతుంది. దీని తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ వారము మానసిక దృఢత్వంతో విజయాలు సొంతం చేసుకోవాలి. ప్రస్తుత మిశ్రమ కాలం నడుస్తున్నందున చేసే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరము. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ అనుభవం మీకు ఎంతో మేలు చేస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. నిశ్శబ్దంగా మీ వ్యూహాలను ఆచరణలో పెట్టండి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఉన్నందున చాలా తెలివిగా, ప్రశాంతంగా వ్యవహరించాలి. ఏకాదశ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ధనయోగం ఉంది. మీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆదాయ మార్గాలు పెంచుకోండి. ధర్మబద్ధంగా నడుచుకోండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. దీని తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము స్థిరమైన మనసుతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం వల్ల కీలక వ్యవహారాలలో లాభపడతారు. పని మొదలుపెట్టాక బాధ్యతగా పూర్తి చేయాలి. గందరగోళం లేకుండా స్పష్టమైన ప్రణాళికతో ఉండాలి. ఉద్యోగులు బద్ధకాన్ని విడనాడి క్రమశిక్షణతో పనిచేస్తే మంచి జరుగుతుంది. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను మీ బుద్ధిబలంతో తిప్పికొట్టండి. వ్యాపారస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అందరూ కలిసికట్టుగా పనిచేసే అద్భుత ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త పడండి. చంచలన స్వభావం వదిలేసి మీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అడుగు వేయండి. మీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా చూసుకోండి. మీ ధైర్యమే మీకు బలము. ఈశ్వర ఆరాధనతో పాటు నవగ్రహ శ్లోకాలు పఠించండి. చాలా మంచి జరుగుతుంది. దీని తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారము ప్రధాన వ్యవహారాలలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. పక్కా ప్రణాళికతో కార్యాలను పూర్తి చేయాలి. మానసిక ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మీలో ధైర్యాన్ని పెంచుతాయి. ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. స్పష్టమైన ఆలోచనతో ప్రణాళికలను అమలు చేస్తే విజయాలు వర్తిస్తాయి. వ్యాపారస్తులు తమ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం వల్ల లాభాలు గడిస్తారు. మీ శ్రమకు తగ్గ ఆర్థిక ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వచ్చే చిన్న ఇబ్బందులను ప్రశాంతంగా ఎదుర్కొనండి. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆపదలు దరి చేరకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ వారం వెంకటేశ్వర స్వామిని ధ్యానించడము, పూజించడం చాలా శ్రేయస్కరము. దీని తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారము మీకు ఎంతో అనుకూలమైన సమయం ఇది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత స్థానం దక్కే అవకాశం ఉంది.
లోపల ఉన్న శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే సమస్యలు తొలగిపోతాయి. కష్టానికి తగిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. అయితే చేతికొచ్చిన డబ్బును వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఒత్తిడిలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. కొత్తగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. ఈ వారం లక్ష్మీదేవిని పూజించడము, ధ్యానించడం ద్వారా మీకు చాలా శుభాలు జరుగుతాయి. దీని తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. వ్యాపారస్తులకు ఇది ఎంతో అనుకూలమైన సమయము. ఇబ్బందులు తొలగిపోయి లాభాలు గడిస్తారు. ఉద్యోగులు కొత్త ప్రయోగాలు చేయకుండా నమ్మకంగా తమ నిధులు నిర్వర్తించాలి. అధికారులతో ప్రశాంతంగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందస్తుగా పొదుపు చేయడం చాలా ముఖ్యము. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యంగా వస్తాయి. కానీ కష్టాన్ని నమ్ముకుంటే ఎలాంటి డోకా ఉండదు. ప్రస్తుత పరిస్థితులను తగినట్టుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరికైనా మేలు చేసే అవకాశం వస్తుంది. నవగ్రహ శ్లోకాలను నిత్యం పఠించండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీకంతా మంచిగా జరుగుతుంది. దీని తరువాత మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము దృఢ నిశ్చయంతో పనులు ప్రారంభించండి. సరైన సమయంలో పూర్తి ఏకాగ్రతతో పని చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీ శ్రమకు తగ్గట్టుగా ఘన విజయం మీ సొంతం అవుతుంది. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను సులభంగా దాటేస్తారు. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో చిన్నపాటి ఒడిదొడుకులు ఉన్నందున ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి అప్పుల ఊబిలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడాలి. కోల్పోయిన వస్తువులు లేదా డబ్బు తిరిగి చేతికి వస్తుంది. ఇతరులకు సాయం చేసే గుణాన్ని అలవరుచుకోండి. క్షమాగుణము, సహనమే మిమ్మల్ని రక్షిస్తాయి. సృష్టత వచ్చాకే ఏ పనైనా ప్రారంభించండి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ వారము వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలు స్మరించడము చాలా ఉత్తమము. ఈరోజు ఈ రాశి ఫలాలు విన్నవారు అందరూ మీ ఇష్టదైవాన్ని రోజు పూజించండి. చాలా శ్రేయస్కరము, చాలా మంచిగా ఉంటుంది. మీరు నమ్ముకున్న మీ దేవుడు ఎప్పుడూ మీకు అండదండగా ఉంటారు. మీరు చేసే పనులు మీకు తోడు నీడగా ఉండి మీ పనులు సక్రమంగా జరిగేదానికి ఉపయోగపడుతుంది. మీ ఇష్టదైవాన్ని రోజు పూజించండి, రోజు ధ్యానించండి. ప్రతి మనిషికి, ప్రతి వారికి మీ మనోధైర్యం మించిన బలము, ధైర్యము ఏది ఉండదు. మీ మనోధైర్యం, మీరు చాలా నమ్మకంగా మీ మీద మీరు నమ్మకంతో చేసే పనులు మీకు తప్పక విజయాన్ని చేకూరుస్తాయి. రోజు దేవి అమ్మవారిని ధ్యానించండి. ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. ఓం ఆదిపరాశక్తి దేవియే నమః.